కీర్తి రాజేంద్ర, ఇది ఒక మున్యాశ్రమము. ఎన్న వేట కడుంగరాదు, ఎరుకులను దూరముగా పోయి వేటాడవను. అలాగే ప్రభు. సత్యకీర్తి, ప్రభు, చంద్రమతిలో హితస్థులు ఇంకెంత దూరం ఉన్నారో చూడు. ఇప్పుడు మనమున్న స్థలం ఒక మున్యాశ్రమం సుమా. ఇచ్చటి మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదయుండును కదా? దేవి, విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రమున నీకు నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమందులను నా మనంపు ఏమాక ఉన్నది. నాకు నోట్లే ఉన్నది. చిత్తం వేటికో కలవరపడుచున్నది దేవి. ప్రభు, ఘోరమైన ఏట కార్యము నిర్వహించడితే సహజ కర్ణ సంబంధం ఈ చిత్తంలో గట్లన్నది. అంతకన్నా ఏమీ ప్రభు. అట్లే కావు దేవి, సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించుట చేసి కాబోలును. నేడు నాకు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది దేవి. అలాగైనా ఈ బ్రహ్మాండ గొప్పని రాజుకు తప్పసచ్చనిపరచడం నా అంకతలకు పెరగలగడ వచ్చుకొని పగటి వేళ నిద్రకి ఏర్పడినది కాదు, మరియు నిద్రయున్న స్మరణకు వచ్చను. నిన్నటి రేయి అపరమయానందున నేను ఒక్క దుస్వప్నము కంటిని. దుస్వప్నమా? అది ఎట్టిదో కదా స్వామి? అది ఎట్టిదందువా దేవి? నేను నిజ పురోహిత